ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నది గోరుచిక్కుడుతో చేసిన మసాలా కర్రీ. గోరుచిక్కుడులో చాలా ఫైబర్ ఉంటుంది. గ్రీన్ కలర్ వెజిటబుల్ కాబట్టి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా బాగుంటాయి. అలాంటి గోరుచిక్కుడుతోటి ఓన్లీ తాలింపు మాత్రమే కాకుండా ఇలా అప్పుడప్పుడు చాలా రకాలుగా కర్రీలు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది మసాలా కర్రీ కాబట్టి అన్నం, చపాతీ, దోశ, ఇడ్లీ ఎందులోకైనా చాలా రుచిగా ఉంటుంది. ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి నేనైతే ముందుగా గోరుచిక్కుళ్ళని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. చిక్కుడుకాయకి కొంచెం మొదళ్ళ దగ్గర, కొసల దగ్గర కట్ చేసేసి మిగిలిన చిక్కుడుకాయనంతా ఇలా సన్నగా చాకుతోటి ముక్కల్లాగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలా సన్నగా కట్ చేసుకుంటేనే ఈ కర్రీ చాలా బాగుంటుంది. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో తగినన్ని నీళ్లు పోసుకొని స్టవ్ వెలిగించుకొని కాస్త ఉప్పు వేసుకుంటున్నాను. ముక్కలకి సరిపడా ఉప్పు వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. మళ్ళీ ముక్కలు ఉప్పగా అయిపోతే కర్రీలో కూడా అస్సలు బాగోవు. తర్వాత మనం కట్ చేసుకున్న చిక్కుడుకాయ ముక్కలన్నింటినీ నీళ్ళల్లో వేసేసి బాగా ఉడికించుకోవాలి. మనం తాలింపుకి వాటికి ఉడికించుకుంటాం కదా, అలాగే చిక్కుడుకాయ ముక్కలన్నీ మెత్తగా ఉడికిపోవాలన్నమాట. మనం సన్నగానే కట్ చేసాం కాబట్టి త్వరగానే ఉడికిపోతాయి. ఇలా ఒకసారి గరిటెతో కలిపేసి బాగా మూత పెట్టేసుకొని ఉడికించుకుంటే చిక్కుడుకాయలు ఫాస్ట్గానే ఉడికిపోతాయి. 5 నిమిషాల్లో ఉడికిపోతాయండి. చూస్తున్నారు కదా ఎంత మెత్తగా ఉడికిపోయినాయో. ఇలా ఒక్కసారి మనము ఫింగర్తో ప్రెస్ చేస్తే ఇలా మెత్తగా అయిపోతే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత వీటిని ఒక చిల్లుల గిన్నెలోకి వడపోసుకొని తర్వాత బాగా చల్లారనిచ్చుకోవాలి. ఇవన్నీ నీట్గా చల్లారిపోయిన తర్వాత చేత్తో గట్టిగా పిండేసుకుంటే ఇందులో మిగిలిన వాటర్ కూడా వచ్చేస్తుంది. తర్వాత కర్రీలో వేసుకుంటే బాగుంటుంది. ఇందులో ప్రిపేర్ చేసుకునే మసాలా కోసం నేను మిక్సీ జార్ తీసుకొని ఒక తెల్లగడ్డ, కొంచెం అల్లం, ఒక పచ్చిమిర్చి, కొంచెం ఎండు కొబ్బరి పొడి, ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకొని ఇలా ముక్కలుగా వేసుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు కోసం అది హీట్ అయ్యాక మనం కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పులు వేసుకుని తర్వాత గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని అందులో వేసేసుకుని బాగా వేయించుకోవాలి. మసాలా కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలన్నమాట. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఇక ఇందులో మసాలా బాగా కలర్ మారిన దాకా వేయించుకున్నాం కదా, తర్వాత ఒక టమోటాని కట్ చేసుకుని వేసుకున్నాను. కొంచెం ఉప్పు వేసుకున్నాను. మసాలా వేగడానికి మాత్రమే ఉప్పు వేస్తే టమోటా ముక్కలు ఫాస్ట్గా మగ్గిపోతాయి. అందులోనే ఒక చిటికెడు పసుపు కూడా వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకున్నాను. మసాలా మగ్గిపోయిన తర్వాత రుచికి సరిపడా కారం నేనైతే 2 స్పూన్స్ తీసుకున్నాను. ఇందులోకి కారం కాస్త తక్కువే పడుతుందండి. నేను ఇక్కడ 1/2 కేజీ గోరుచిక్కుళ్ళు తీసుకున్నాను. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి మీరు కారాన్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. వాటర్ తీసేసి పక్కన పెట్టుకున్నాం కదా చిక్కుడుకాయ ముక్కల్ని గట్టిగా పిండేసుకొని ఆ చిక్కుడుకాయ ముక్కలను కూడా ఇందులో వేసేసి కాస్త మసాలా అంతా పట్టుకునే వరకు కలుపుకున్నాక వాటర్ పోసుకోవాలి. మనం గోరుచిక్కుడుని ఉడికించుకున్న తర్వాత చేత్తో పిండుకోకపోతే అందులో ఉన్న వాటర్ అలాగే ఉండిపోయి మనం వేసిన ఉప్పు కారాలని పీల్చుకోదండి. అందుకే గట్టిగా నీళ్లు పిండేసుకోవాలి. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5-10 నిమిషాలు ఉడికించిన తర్వాత మూత తీస్తే ఇలా మంచిగా ఆయిల్ పైకి తేలి నీట్గా ఉడికిపోయి ఉంటుంది. తర్వాత పైన నుంచి కొంచెం కొత్తిమీర చల్లుకొని ఒకసారి మంచిగా కలిపేసుకున్నాక స్టవ్ ఆపేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే టేస్టీ గోరుచిక్కుడు మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. రైస్లోకి కానీ, రోటీ చపాతీల్లోకి కానీ, ఇడ్లీ దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది. మసాలా కర్రీ కాబట్టి అన్నింట్లోకి బాగుంటుంది అనమాట. ఎంతో రుచిగా ఉంటుంది. ఈ వీడియోకి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో నన్ను అడగొచ్చు. తర్వాత పైన నుంచి కొంచెం కొత్తిమీర ఇలా చల్లుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.